డెంటల్ బ్లీచింగ్ అంటే ఏంది? అది ఎలాంటి పేషెంట్స్‌కి మనం చేస్తాం? డెంటల్ బ్లీచింగ్ వచ్చేసి బేసికల్ వచ్చేసి మన ఫ్లోరోసిస్ పేషెంట్స్‌కి గానీ, లేదు అంటే స్టెయిన్స్ ఎక్కువ ఉండడం వల్ల ట్రాఫీ స్టెయిన్స్ గానీ, సిట్రస్ స్టెయిన్స్ గానీ, ఎలాంటి స్టెయిన్స్ అయినా సరే, ఆ స్టెయిన్స్ నుంచి మనం బ్లీచింగ్ ఏజెంట్‌ని యూజ్ చేసుకుంటూ టీత్ వైటనింగ్ చేసుకోవడంనే బ్లీచింగ్ చేస్తామండి. బ్లీచింగ్‌లో ఏం చేస్తామంటే హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని మనము మెడికేటెడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడతామండి. దానివల్ల వచ్చేసి సెకండ్ లేయర్ అంటే ఎనామెల్ కింద ఉన్న ట్యూబుల్స్ లేయర్‌లో ఉన్న స్టెయిన్స్‌ని మనం క్లీన్ చేస్తాం. బ్లీచింగ్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ అందరికీ టీత్ వైటనింగ్ కంపల్సరీ అయిపోతదండి. ఒక 1% ఆఫ్ ద పేషెంట్స్‌కి వచ్చేసి సెన్సిటివిటీ అయ్యే అవకాశాలుంటాయి. అలాంటి సెన్సిటివ్ అయిన పేషెంట్స్‌లకి యాంటీ సెన్సిటివిటీ పేస్ట్ తోటి మనము మేనేజ్ చేసుకోవచ్చండి. ఫ్లోరోసిస్ బేస్డ్ పేషెంట్స్ ఎవరికైతే బేసికల్లీ నల్గొండ, అనంతపురం డిస్ట్రిక్ట్స్ ఎట్లున్నారో వాళ్ళకి ఫ్లోరోసిస్ వల్ల పన్ను పచ్చగా పడడం జరుగుతుందండి. వాళ్ళని బ్లీచింగ్ తోటి మనము వాళ్ళ పంటి కలర్‌ని మనము వైట్ కలర్‌గా చేసి ఎనామెల్ యొక్క స్ట్రెంగ్త్‌ని మనం పెంచగలుగుతామండి.